రవికుమార్ కస్తూరి ఆర్ట్స్. రవికుమార్ జీవన వేదం. చిన్నప్పుడు అంటే 70 సంవత్సరాల కిందట నేను పావురాలను పెంచాను. ఓ గూడు కట్టాను ఇంట్లో చెక్క మొక్కలతో. అందులో ఒక జంటను పెట్టాను, పిల్లలు పెట్టి. పిల్లలు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాయి పావురాలు, పెద్ద అయితే బాగుంటాయి కానీ పెట్టాను. ఇంతలో అనుకోకుండా మగ పావురం గద్దలో కాకులో ఏవో తరివి మరి కనిపించడం మానేసింది. సరే ఏమనుకున్నామంటే ఒక మగ పావురాన్ని తీసుకొచ్చి ఆ గూళ్ళో పెడితే సంసారం చేస్తాయి అనుకున్నాం. కానీ మగ పావురాన్ని పెట్టగానే ఆడపావురం విపరీతమైన కోపంతో ముక్కుతో పొడిచేసింది. దాని వెంట్రుకలన్నీ రాలిపోయేవి. అంత భయంకరంగా. సరే ఆ రోజు తీసాం. అలా 2వ రోజు గొడవ అయిపోయింది. 3వ రోజు ఇష్టం వచ్చినట్టు పొడిచేసింది. మరి వేరే పెట్టేసాం. ఎంచేతంటే మరొక దానితో జత కట్టడానికి దాని ఎట్టి పరిస్థితులు ఒప్పుకోలేదు. ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉండేది అంతే. కానీ మానవులు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? ఈ లవర్ కాకపోతే ఇంకొక లవర్, ఈ లవర్ ఉండగానే ఇంకొక లవర్, అలాగే ఈ భార్య కాకపోతే ఇంకొక భార్య, ఈ భార్య ఉండగానే ఇంకొక భార్య. అర్థమైందా? ఇలాంటి పరిస్థితులు మనకి ఉన్నాయి. అంటే మనుషుల్లో, పక్షి జాతిలో కూడా అటువంటివి లేవు. అర్థమైందా? తర్వాత ఒక సెటప్ చేసుకుంటాడు. ఆ సెటప్ కాకపోతే ఇంకొక సెటప్. ఒక్కప్పుడు ఈ సెటప్ ఆ సెటప్ కూడా ఉంటుంది. ఇలాగ దరిద్రంగా తయారైపోయింది మానవాళి. ఒకరికి ఒకళ్ళు అంకితం అవుతారన్న నమ్మకాలు పూర్తిగా పోయాయి. అంచేత ఇది భగవంతుడే రక్షించాలి. అంటే భగవంతుడి మీద ఆధారపడి కన్నా మన మనస్తత్వాలు మారాలని కోరుకుందాం. ఇదే రవికుమార్ జీవన వేదం.